ఒకటి చెప్తున్నాను, సునీతమ్మ గాని సరెండర్ అయిపోయి గమ్ముగా ఉండుంటే అసలు కేసే కాదు ఇది. సునీత పోయాడులే డాడీ, ఇప్పుడు నా సంగతి ఏంది జగన్ అని చెప్పేస్తుంటే అయిపోయింది కదా కేసు. ఏముందో 100, 200, 300, 400 కోట్లు ఇచ్చేస్తానంటే. కానీ ఆ పాప ఆ విధంగా డబ్బులకు లొంగలేదు కదా. వాళ్ళ తండ్రి కోసం పోరాడింది, వాళ్ళ తండ్రి ఆత్మ కోసం పోరాడింది. ఈ రోజు వివేకానంద రెడ్డి కోసం పోరాడుతుంది ఆ ఆత్మ. ఆ ఆత్మ దూరి ఇతని చేత నిజాలు చెప్పించి. సో ఈ రోజు ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి చెప్తున్న అన్ని పచ్చి అబద్ధాలు. సార్ సిగ్నల్ ఒక్కసారి కట్ అయినట్టుంది, వినబడుతుందా సార్? హలో, వైఎస్ షర్మిల, వైఎస్ సునీతమ్మ అమ్ముడు పోయారని చెప్తా ఉన్నారు. అంటే ఏంది అంటే వైఎస్ కుటుంబం అంతా అమ్ముడు పోయినట్టేనా? ఒక మామ సొంత సునీతకి, ఐ థింక్ షర్మిలకి మావే కదా ఆయన. ఇవి పెద్ద ఆమె ఇదే కదా. సార్ సో నేనేమంటానంటే ఒక సింపుల్ ఫ్యాక్ట్ ఇక్కడ, వైఎస్ వివేకానంద రెడ్డి కెన్ యూ హియర్ మీ పవన్? వినబడుతుంది సార్, కొంచెం వీడియో రొటేట్ అయినట్టుంది, ఒక్కసారి చూడండి. వినబడుతుంది, కంటిన్యూ సార్, కంటిన్యూ మాట్లాడండి. సో వైఎస్ షర్మిలారెడ్డి అండ్ వైఎస్ సునీతారెడ్డి అమ్ముడు పోయారని వీళ్ళు ఎట్లంటారు అంటే, ఇప్పుడు నేను అంటాను ఒక మాట, వైఎస్ సునీత వైఎస్ షర్మిల కాదు, జగన్మోహన్ రెడ్డి అమ్ముడు పోయి సొంత తండ్రిని చంపాడంటే ఒప్పుకుంటారా? ఆరోగ్య చంద్రబాబు రిలయన్స్ ముందు పెట్టారు కదా, మరి ఏమైంది? ఎందుకు గమ్ముగా ఉన్నారు? ఇచ్చారు కదా పరిమల్ నత్వానియా సార్ ఉన్నారు కదా ఆయన, రాజ్యసభ, ఆయనకు ఇచ్చారు కదా. రిలయన్స్ తరఫున ఇచ్చారు కదా, అది మనం చెప్పింది కాదు కదా. ఆ రోజు రిలయన్స్ పెట్రోల్ పంపుల మీద దాడి చేసి గందరగోళం చేశారు కదా, ఏమైంది? మళ్ళీ అదే అంబానీ వస్తే ఇద్దరు మొగుడు పిల్లలు పోయి డోర్ కార్డ్ నిలబడి రిసీవ్ చేసుకున్నారు కదా. అంటే దీని అర్థం, ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే పవన్, వీళ్ళ రాజకీయ అవసరాలకి ఏదైనా చెప్తారు. వీళ్ళ రాజకీయ అవసరాలకి ఎవరి మీదైనా నెపం నెట్టేస్తారు. వీళ్ళు వీళ్ళకి సంబంధాలు, బంధాలు, ఆత్మబంధాలు ఏముండవు వీళ్ళకి. ఈ రోజు లాస్ట్ టైం ఇట్ వాజ్ వివేకానంద రెడ్డి. కరెక్ట్ గా కోడికత్తి కేసు వీళ్ళకి వచ్చేసింది. కోడికత్తి కేసుకి అందరూ చంద్రబాబు నాయుడు మీద చెప్పారు. 5 ఏళ్ల కోడికత్తి కేసులో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా కోర్టుకు అటెండ్ కాల. ఎందుకు అటెండ్ కాల? ఎందుకంటే వాస్తవం జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అది స్కెచ్ వేసింది, సెట్టింగ్ చేసింది అంతా జగన్మోహన్ రెడ్డి వాళ్ళే ఎలక్షన్స్ కోసం. సో యాక్చువల్ గా ఇప్పుడు మా భయం ఏంటంటే,